నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషనర్ల నియామకం కొరకు గవర్నర్ వద్దకు పంపిన పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో సమాచార కమిషనర్ల నియామకాల కొరకు పంపిన పేర్ల జాబితాలోని వ్యక్తుల విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ సమాచార కమిషనర్లుగా రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేని వారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంథాలయము సంస్థ మరియు చైర్మన్ గాదె వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే సమాచార కమిషన్లను న్యాయబద్ధంగా వ్యవహరించే వారిని నియమించాలని అన్నారు. ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండి రజీవుద్దీన్ మాట్లాడుతూ ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో పారదర్శకత పాటించాలని, అనర్హులను ఎంపిక చేయొద్దని కోరారు. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు తలారి రాంబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరాలంటే చట్టాలపై అవగాహన ఉన్న వారిని నియమించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా కమిషనర్లను నియమించడం ప్రభుత్వ బాధ్యతని, అందుకు భిన్నంగా రాజకీయాలకు చెందిన వారిని నియామకానికి పేర్లు గవర్నర్కు పంపడం తగిన విధానం కాదని అన్నారు. సమాచార హక్కు సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బండమీది అంజయ్య మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటాల తర్వాత పార్లమెంటు ద్వారా చట్టంగా వచ్చిన సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని కోరారు. ఆశ్రిత సంస్థకు చెందిన ధనమ్మ మాట్లాడుతూ ప్రజా సంఘాలు తీసుకునే నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అధ్యక్షుడు సామా ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బైరు సైదుల్ గౌడ్, చిత్రం శ్రీనివాస్, ఆర్టీఐ కార్యకర్త కుడుతల రవీందర్, ఎస్సీ ఎస్టీ సంఘం చైర్మన్ గాదె యాదగిరి, ఆశ్రిత సంస్థకు చెందిన శోభ ఎం శోభారాణి, మానవ హక్కుల పరిరక్షణ సంస్థకు చెందిన అమృత రాజు, బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సీతా వంశీ, కె వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.